ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు పేరిట మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 24వ అధ్యాయము 4-5 వచనములు. ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలుచుండిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆమేన్, హల్లెలూయా. యూదుల పట్టణంలో అరిమతియ యేసేపు అను నీతిమంతుడు ఉండెను. అతడు పిలాతు దగ్గరకు వెళ్ళి యేసయ్య దేహమును క్రిందకు దించి సమాధి చేయుటకు పిలాతు దగ్గర అనుమతి తీసుకొని యేసయ్య దేహమును సన్నని నారబట్టలతో చుట్టి తొలచిన రాతి సమాధిలో ఉంచెను. అచ్చట మునిపెన్నడూ ఎవరిని ఉంచలేదు. కావున యేసయ్యను దానిలో ఉంచెను. యేసయ్య వెంబడి వచ్చిన గలిలయ స్త్రీలు ఆ దేహమును సుగంధ ద్రవ్యములను పూసిరి, పరిమళ తైలమును పూసిరి. గలిలయ స్త్రీలు అందరూ కలిసి ఆదివారము తెల్లవారుజామున తాము తీసుకొని వచ్చిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చిరి. సమాధి ముందర రాయి దొర్లింపబడి ఉండెను. సమాధి లోపలికి వెళ్ళిరి గాని యేసయ్య దేహము అక్కడ లేదు. ఆ స్త్రీలు వారిలో వారు ఆలోచించుకొనుచుండగా మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి ఎదురుగా నిల్చుండిరి. ఆ గలిలయ స్త్రీలు భయాందోళనకు గురి అయ్యారు. వెలుగు వస్త్రములతో ఉన్న ఇద్దరు దేవదూతలను చూడటానికి వారికి వీలు కుదరడం లేదు. కంగారుతో వారి ముఖములను క్రిందికి దించినారు. సజీవుడైన దేవుణ్ణి మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? ఆ స్త్రీలు యేసయ్య చెప్పినది నిజము, 3వ రోజు తిరిగి లేచును అని నమ్మిన వారు యేసయ్య ఏది చెబితే అది ఖచ్చితముగా జరుగుతుంది. బైబిల్లోని వాక్యము తప్పకుండా నెరవేరుతుంది. యేసయ్య సజీవుడుగా 3వ రోజు తిరిగి లేచినారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. అయ్యా, మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి తండ్రి, మీకు స్తోత్రములు. మాట ఇచ్చి నెరవేర్చిన దేవా, మీకు స్తోత్రములు. శిలువపై మరణించి 3వ రోజు మృత్యుంజయుడిగా తిరిగి లేచిన దేవా, మీకు స్తోత్రములు. అల్పులము అభాగ్యులము దేనికి పనికిరాని మా కొరకు మీరు శిలువలో మరణించి ఉన్నారు. మా పాపముల వలన మాపై ఉన్న శాపాన్ని తొలగించడానికి మీరు శిలువలో బలి అయినారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము తండ్రి? విరిగి నలిగిన హృదయం మీకు ఇష్టమైన బలి అన్నారు తండ్రి, మీకు స్తోత్రములు. శుద్ధ హృదయాన్ని అడిగినారు తండ్రి, మీకు స్తోత్రములు. అయ్యా, మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు అక్కరలు తీర్చండి. ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. పిల్లల చదువుల్లో రాకపోకల్లో తోడై ఉండండి. కష్టాల్లో ఉన్న వారి కష్టాల నుండి విడుదల దయచేయండి. దిక్కుతోచని సమస్యల్లో ఉన్న బిడ్డలకు యేసు నామములో ఇప్పుడే వారి పరిస్థితులన్నీ తారుమారైపోవాలి తండ్రి, మీకు స్తోత్రములు. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు త్వరలో వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. బీదలను కనికరించండి. వారికి కావలసిన సహాయము అందులాగున మీ కృప ఉంచండి. కార్లు, బస్సులు, రైళ్లు, విమానాలు, ఇతర వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను వారి గమ్యస్థానములకు చేర్చండి. వృద్ధులను కాపాడండి. వారికి కావలసిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనములు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.